రాజీవుల మా ప్రభు గొప్ప దేవ యేసు రాజా ఆయా తండ్రి మరి ఈ ప్రభుత్వం ఉదయం వరకు స్థితిలో మీ ఇంట్లో మా దేవ తండ్రి ఉదయం ఆరాధనలు ఆయన మేము మీ యొక్క ఆయుధంలో సంతోషపడాలిగా ఆనందించడానికి రోజు వచ్చారు. తిరిగి మరలా ఈ సాయంకాలం మా తండ్రి ఈ ప్రవేశంలో మా దేవ కూడి దేవా మీ నామం పేరు మా తండ్రి మేము కొంత సమయం కూడా మా దేవ మీతో కలిసి ఆయన మీతో ముచ్చరించడం మీతో మాట్లాడుకుని మీ యొక్క ఆశీర్వాదం పొందుకోవడానికి ప్రభావ మా కార్యాలను ప్రార్థించుకోవాలి. మా దేవ ఈ సమయం మా తండ్రి ఈ కూడికను కలిగిన నాటి తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని తినడానికి ప్రభావ స్తోత్రాలు వచ్చిన ప్రభావ స్తోత్రాలు వదనాలు తండ్రి. ఇంకా రావాల్సి పోలీసు వారు ఎవరైనా ఉన్నట్లయితే తండ్రి వారిని కూడా నడిపించండి. ఆయా మీ నామం మెరుగుపరచుకోండి. దేవా దేవ ప్రార్థన పాట ద్వారా ధ్యానించే వాక్యం మూలంగా ఈ యొక్క సమయంలో మాత్రమే మాకు ఆశీర్వాదంగా ఉంచి మీ నామాన్ని మహింపరచుకుంటూ కాకరి ఆయా దేవా దేవా ఈ సమయంలో మాత్రమే మరి అక్కడక్కడ మాత్రమే ఇవ్వడం ఈ రీతిగా చేరి మీ నామం పేట మాత్రమే కోరికలు కలిగి ఉంటున్నారు. ఆ కోరికలన్నింటిలో కూడా మీ నామం మహింపరచుకుంటూ కాకరి దేవా ప్రార్థించడం పాల్గొని మిమ్మల్ని ప్రార్థిస్తూ దేవా రాబోయే ఈ పని పరిచర్య పెరిగి ఫలించి అభివృద్ధిగా సహాయం చేయమని దాని కొరకు ప్రయాసపడుతుంది. ప్రయాసం వ్యర్థం కాకుండా సహాయం చేయమని మా తండ్రి ఈ కుటుంబం మా తండ్రి కుటుంబాన్ని కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని మా తండ్రి మీరు ఆశీర్వదించి దేవాన్ని వెళ్ళిపో మా ప్రభుత్వ దేవా దేవా మా తండ్రి మరి సమర్పణతో మా దేవ మీ కార్యం ఈ స్థలంలో జరుగుగా ఉన్న తండ్రి మీరు ప్రార్థించి దీన్ని ఇక్కడ ఏర్పాటు చేసి చూడగా ఈ కార్యం ఏదైనా నెరవేర్చి రాబోయేలో మా తండ్రి ఇది మీకు మా ప్రభుత్వ మా దేవా మీ ప్రార్థన మందిరం కనబడుతున్న తండ్రి దేవాదేవ అనేకులకు ఆశ్రయంగా ఉండేటువంటి మా స్థలంగా ఉంటుంది. సాయం చేయండి. మీ దయగల మీ కృపగల గాయపడిన కరపడుకు నన్ను మమ్మల్ని సమర్పించుకుంటూ మా ప్రభు మా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. శివుని గీతం పాట పుస్తకం పాట సంఖ్య 544. పాత పాటల పుస్తకం అయితే 538. నా జీవిత సాగరమున నన్ను నడిపించిన ప్రభు. జీవిత సాగరమున నన్ను నడిపించుము ప్రభువా. కుడి ఎడమకు తొలగకుండా నన్ను చక్కగా నడిపించు. నన్ను చక్కగా నడిపించు. అంధకారముఖములో అంధుడనై నేనుండగా, అంధకారలోకములో అంధుడనై నేనుండగా, పందెరంగములో నేను వెలువ నా ముందుగా నడుపు. పందెరంగములో నేను గెలువ
ప్రభువా కుడి ఎడమకు తొలగకుండా నన్ను చక్కగా నడిపించు కుడి ఎడమకు తొలగకుండా నన్ను చక్కగా నడిపించు లోకములో మాయలకు లోకుల మాటలకు లోకములో మాయలకు లోకుల మాటలకు లోకుమనేను కాకుండునట్లు వెనకు మనసగుము ప్రభువా లోకుమనేను కాకుండునట్లు వెనకు మనసగుము ప్రభువా నా జీవిత సాగరమునా నన్ను నడిపించుము ప్రభువా కుడి ఎడమకు తొలగకుండా నన్ను చక్కగా నడిపించు కుడి ఎడమకు తొలగకుండా నన్ను చక్కగా నడిపించు ఆత్మీయ యుద్ధములో శత్రువును ఓడింపండి ఆత్మీయ యుద్ధములో శత్రువును ఓడింపండి సత్యవాక్య విశ్వాసములో నిత్యమును సగుము ప్రభువా సత్యవాక్య విశ్వాసములు నిత్యమును సగుము ప్రభువా నా జీవిత సాగరమునా నన్ను నడిపించుము ప్రభువా కుడి ఎడమకు తొలగకుండా నన్ను చక్కగా నడిపించు కుడి ఎడమకు తొలగకుండా నన్ను చక్కగా నడిపించు పాట సంఖ్య 505 పాట సంఖ్య 505 పాత పాట పుస్తకం అయితే 499 దేవ నీ తలంపులు నాకెంతో ప్రియము ఎంతో ప్రియము దేవా నీ తలంపులు నాకెంతో ప్రియము ఎంతో ప్రియము దేవా నీ తలంపులు నా వాటి మొత్తము దాసుడనగునే వాటి మొత్తము దాసుడనగునే నించి చెప్పేద గోపది గోపది నించి చెప్పేద గోపది గోపది దేవా నీ తలంపులు నాకెంతో ప్రియము ఎంతో ప్రియము దేవా నీ తలంపులు నా పాతలాపు పాసములు నన్ను ఆరికట్టగా పాతలాపు పాసములు నన్ను ఆరికట్టగా ఆవరించే మరణమురులు
ప్రార్థనలో మొరపెట్ట వింటివి నా దీనధ్వని. ప్రార్థనలో మొరపెట్ట వింటివి నా దీనధ్వని. అందుకే నీ పాడేదా కీర్తించేదా. దేవా నీ తలంపులు నాకెంతో ప్రియము, ఎంతో ప్రియము. దేవా నీ తలంపులు నా మీదికి లేచువారు, నన్ను బెదరించెడువారు. నా మీదికి లేచువారు, నన్ను బెదరించెడువారు. దేవని రక్షణ నుండి, దేవని నా రక్షణ నుండి దాటిపోయేనే వారు, దాటిపోయేనే వారు. ప్రార్థనలో మొరపెట్ట వింటివి నా దీనధ్వని. ప్రార్థనలో మొరపెట్ట వింటివి నా దీనధ్వని. అందుకే నీ పాడేదా కీర్తించేదా. దేవా నీ తలంపులు నాకెంతో ప్రియము, ఎంతో ప్రియము. దేవా నీ తలంపులు నీవే నా కాపరినంటివి, కాపుదలలో రాలేకయుంటిని. నీవే నా కాపరి అంటివి, కాపుదలలో రాలేకయుంటిని. పాపినయుండి పాపమిరుగనంటి, పాపినయుండి పాపమిరుగనంటి. శాపగ్రస్తుడనైతి దేవా, శాపగ్రస్తుడనైతి దేవా. ప్రార్థనలో మొరపెట్ట వింటివి నా దీనధ్వని. ప్రార్థనలో మొరపెట్ట వింటివి నా దీనధ్వని. అందుకే నీ పాడేదా కీర్తించేదా. దేవా నీ తలంపులు నాకెంతో ప్రియము, ఎంతో ప్రియము. దేవా నీ తలంపులు మూత వేసిన నా మూర్ఖతయును, దాగియుండిన నా పాపమును. మూత వేసిన నా మూర్ఖతయును, దాగియుండిన నా పాపమును. విప్పి చూపి శిక్షింపనంటివి, విప్పి చూపి శిక్షింపనంటివి. కక్షలేని నా దేవా, కక్షలేని నా దేవా. అర్హతలేని వాడను, సర్వము పోయిన వాడను. అర్హతలేని వాడను, సర్వము పోయిన వాడను. అందుకే నే పాడేదా కీర్తించేదా. దేవా నీ తలంపులు నాకెంతో ప్రియము, ఎంతో ప్రియము. దేవా నీ తలంపులు నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లును, నేను నీ కట్టడలను
దినమల్ల నేను ధ్యానింతును నీ ధర్మశాస్త్రము నాకు ప్రియము దినమెల్ల నేను ధ్యానింతును అందుకే నీ పాడేదా కీర్తించేదా దేవా నీ తలంపులు నాకెంతో ప్రియము ఎంతో ప్రియము దేవా నీ తలంపులు నా పర్వతములు తొలగిపోయినను తత్తరిల్లిన మెట్టలు మట్టమై పర్వతములు తొలగిపోయినను తత్తరిల్లిన మెట్టలు మట్టమై ఒట్టు పెట్టుకొని నేను చెప్పేదా ఒట్టు పెట్టుకొని నేను చెప్పేదా విడిచిపోదు నిన్న కృప విడిచిపోదు నాదు కృప నీ వాగ్దానములకి నా స్తోత్రము నా ఆర్తధ్వనులు నా హృదయ జ్ఞానం నీ వాగ్దానములకి నా స్తోత్రము నా ఆర్తధ్వనులు నా హృదయ జ్ఞానం అంగీకరించు దేవా కీర్తించేదా దేవా నీ తలంపులు నాకెంతో ప్రియము ఎంతో ప్రియము దేవా నీ తలంపులు నా నేను చేయునది ఇప్పుడు నీవు ఎరుగా చాలవనే నేను చేయునది ఇప్పుడు నీవు ఎరుగా చాలవనే తెలిసి కొందము నీకైపు ముందుకు తెలిసి కొందము నీవు ఇక ముందుకు నా పరిపూర్ణ మార్గమిదే నా పరిపూర్ణ మార్గమిదే వింటిని నీ స్వరము కంటిని నీ రూపము వింటిని నీ స్వరము కంటిని నీ రూపము హల్లెలూయా నీ పాడేదా కీర్తించేదా దేవా నీ తలంపులు నాకెంతో ప్రియము ఎంతో ప్రియము దేవా నీ తలంపులు నాకెంతో ప్రియము ఎంతో ప్రియము వాటి మొత్తము దాసుడనయునే వాటి మొత్తము దాసుడనయునే నిలిచి చెప్పేద గొప్పది గొప్పది నిలిచి చెప్పేద గొప్పది గొప్పది దేవా నీ తలంపులు నాకెంతో ప్రియము ఎంతో ప్రియము దేవా నీ తలంపులు పాట సంఖ్య 311 పాత పాట పుస్తకం అయితే 308. ఇదిగో నేను వచ్చుచున్నాను త్వరగా వచ్చుచున్నాను ఎవని క్రియల ఫలితము వానికి వచ్చుచున్నాను. ఇదిగో నేను వచ్చుచున్నాను త్వరగా వచ్చుచున్నాను ఇదిగో నేను వచ్చుచున్నాను త్వరగా వచ్చుచున్నాను ఎవని క్రియల ఫలితము వాని వచ్చుచున్నాను ఇదిగో నేను వచ్చుచున్నాను త్వరగా
వచ్చుచున్నాను. నికరుడనే నిక్కముగా తిరిగి వచ్చుచున్నాను. నికరుడనే నిక్కముగా తిరిగి వచ్చుచున్నాను. ప్రతి నేత్రము వీక్షించును పరిశుద్ధులై యుందుడి. ప్రతి నేత్రము వీక్షించును పరిశుద్ధులై యుందుడి. ఎవని క్రియల ఫలితము వచ్చుచున్నాను. ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడు నీకి రీతమునో వచ్చుచున్నాను. ఎవడు నీకి రీతమునో అపహరింప ముందునట్లు జాగ్రత్తగా చూచుకో. అపహరింప ముందునట్లు జాగ్రత్తగా చూచుకో. ఎవని క్రియల ఫలితము వానికి వచ్చుచున్నాను. ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. యేసు ప్రభువే సర్వమును నూతన పరచుచున్నాడు. యేసు ప్రభువే సర్వమును నూతన పరచుచున్నాడు. క్రీస్తుని రాకడను ప్రేమించి కాయువారే ధన్యులు. క్రీస్తుని రాకడను ప్రేమించి కాయువారే ధన్యులు. ఎవని క్రియల ఫలితము వానికి వచ్చుచున్నాను. ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. వేగరా మా ప్రభు యేసు, వేచియున్నాము నీ కొరకే. వేగరా మా ప్రభు యేసు, వేచియున్నాము నీ కొరకే. నీ దూతలతో వినిపించుచు హల్లెలూయా పాడెదము. నీ దూతలతో వినిపించుచు హల్లెలూయా పాడెదము. ఎవని క్రియల ఫలితము వానికి వచ్చుచున్నాను. ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను.
ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. ఎవని క్రియల ఫలితము వాడి వచ్చుచున్నాను. ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. సమయంలో మరి మనం ఈ ప్రేయర్స్ నిమిత్తం ఈ రాత్రి వాక్య ధ్యానం కొరకై 34వ కీర్తన మనం తీసుకుంటాం. 34వ కీర్తన 34వ కీర్తన ప్రార్థన కూర్చున్నటువంటి వాక్యం 17వ వాక్యం 17వ వచనం చదువుకుంటాం. 17వ వచనం. కీర్తన 17వ వచనం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపించును. మరి ఇంకొక మాట 19వ వాక్యం కూడా చదువుకుంటాము. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వారిని విడిపించును. కాబట్టి ఇక్కడ మరి నీతిమంతులు మొరపెట్టినప్పుడు యెహోవా చెవియకి ఆలకించుని చెప్పేసి చదివారు. ఇక్కడ 19వ వచనంలో మనం చూసినప్పుడు నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, అయితే వాటి అన్నిటిలో నేను వాటిని తప్పించదు వినిపించదు అని మనం చదువు. అయితే దానికి ముందుగా మనము మరి ఇక్కడ నీతిమంతులు మొదలుపెట్టినప్పుడు ఆయన మరి చెవి ఎక్కి ఆలకించేటువంటి దేవుడని, నీతిమంతులకు ఆపదలు కలిగినప్పుడు ఆ ఆపదలో నుండి వారిని విడిపించేటువంటి దేవుడిని అక్కడ చదివాం. అయితే మరి ఎవరు నీతిమంతులు అని వాక్యం మనం చూసినట్లయితే ఈ లోకములో దేవుని వాక్యంలో చెప్పబడినది అపోస్తలుడైన పౌలు ఆ మాట చెబుతున్నాడు. చూడండి, రోమా పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదకువాడు కూడా లేడు. అందరూ త్రోవుతారు, ఏకముగా పనికిమాలిన బట్టి లేడు. కాబట్టి ఇక్కడ మనం చదువుకుంటూ పోయినట్లయితే ఈ యొక్క మనకు కావలసినటువంటి మాట ఏమిటంటే, నీతిమంతుడు అనేటువంటి వాడు ఈ భూలోకంలో ఒక్కడు కూడా లేడని చెప్పేసి దేవుని వాక్యం చదువుతుంది. మనమందరము
మరి నీతి తప్పినటువంటి వారము, నీతిని విడిచినటువంటి వారము మనలో అందరూ మరి పనికిమాలిన వారు ఇస్తున్నారు. అయితే నీతిమంతుని ఆయన మొరపెట్టినప్పుడు వారిని వినిపిస్తాడు, తప్పిస్తాడు, వారి మొర ఆలకిస్తాడని మనం ఈ వాక్యంలో చదివాం. అయితే అదే దేవుని వాక్యంలో నీతిమంతుడు అనేవాడు ఈ లోకంలో లేడు, ఒక్కడు కూడా లేడని చెప్పేసి చదివాము. వాస్తవంగా మనమందరము పాపులము, అవినీతిపరులమైతున్నాము. దేవుని వాక్యంలో చూసినట్టయితే చూడండి ఆ మాట. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వాక్యం చదవండి. మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు నీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో మరియు ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడేను. కాబట్టి మనలను నీతిమంతులుగా తీర్చడానికి ఆయన మన కొరకై ఆ కల్వారి శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఆయన కల్వారి శిలువలో చిందించినటువంటి ఆ యొక్క రక్తం మూలముగా మనం నీతిమంతులుగా తీర్చబడ్డానికి ఒక మాట మనం చదివినట్లయితే అదే రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ వాక్యం చదువుతుంది. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన కాల ఉగ్రత నుండి రక్షింపబడదు. కాబట్టి కల్వారి శిలువలో ఆయన చిందించినటువంటి రక్తము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడి మరింత ఆ యొక్క ఉగ్రత నుండి మనం తప్పించబడి ఉంటున్నాం. కాబట్టి వాస్తవంగా మనము అవినీతి పరులము, మనలో నీతి లేదు, మనలో ఏ మంచి లేదు. అలాంటి మనను ప్రేమించి మరి మన కొరకై కల్వారి శిలువలో ఆయన మరణించాడు. అదే రోమపత్రిక 25వ 4వ వచనం 25 లాస్ట్ వచనం 4వ అధ్యాయం. ఆయన మన యొక్క అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబట్టుకు లేపబడి. కాబట్టి విశ్వాస మూలంగా నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి. కాబట్టి ఈ రీతిగా మనలను మరి అవినీతి పరులము, అపవిత్రులము, నీతి లేనిటువంటి వారు, పరిశుద్ధ లేనిటువంటి వారు ఈ లోకములో మరి నీళ్లు తాగినట్టు రీతిగా పాపమును తాగుతున్నటువంటి మనలకు నీతిమంతులుగా చేయటం పాప పెరుగుని ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వారి శిలువలో మన పాపలన్నీ ఆయన మీద మోపుకొని మనల్ని నీతిమంతులుగా తీర్చుటకు, మనల్ని పరిశుద్ధులుగా మార్చుటకు, మనల్ని పరలోకపు వారసురాలుగా చేయటం కొరకై పాప మెరుగుని ఆయన మన కోసం పాపముగా చేయబడి మన పాపలన్నీ ఆయన మీద మోపుకొని మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా మరి చేసినటువంటి దేవుడిని చూస్తున్నాం. ఎవరి పాపములైతే క్షమించబడి, ఎవరి పాపముల కొరకైతే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు నా పాపముల కొరకై ఆయన మరణించి తిరిగి లేచాడని చెప్పేసి నమ్మి విశ్వాసిస్తున్నారు. అటువంటి వారందరూ వారు ఎలాంటి వారైనా సరే వారి నీతిమంతులుగా తీర్చబడ్డారు. దీనివల్ల ఆ చిన్న విశ్వాసం, ఆ ఒక చిన్న విశ్వాసం ఇంత గొప్ప రక్షణ ఆనందానికి, ఇంత గొప్ప నీతి మార్గంలో నడిచేటువంటి నీతి పరులుగా. కాబట్టి ఆయన నీతిని అనుసరించి ఆయన నీతి మార్గంలో నడుచుకొనొచ్చు ఈ భూలోకంలో ఎవరైతే
శ్రమను అనుభవిస్తూ, కష్టాలను అనుభవిస్తూ, అవమానములు, నిందలను భరిస్తూ ఆయన కొరకై ఎంతైనా కూడా సహించి ఓర్చి ఈ నీతి మార్గంలో నడుచుకుంటున్నారు. అలాంటి నీతిమంతులు మొరపెట్టగా ఆయన చెవికి ఆలకించేటువంటి దేవుడు. కాబట్టి మనం ఒకప్పుడు పాపులమే, ఒకప్పుడు అవినీతిపరులుగా ఉంటిమి. మనలో ఏ యొక్క నీతి, ఏ మంచి మనలో లేదు. అలాంటి మనలను ఆయన ప్రేమించి మన నీతిమంతులుగాను, పరిశుద్ధులుగాను, విశ్వాసులుగాను, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా, ఆయన ప్రియమైనటువంటి పిల్లలుగా, బిడ్డలంగా ఉండటము ఆయన మన కొరకై ఇటువంటి త్యాగం చేసి మన నీతిమంతులుగా తీర్చాడు. ఈ దినము నీవు, నేను, మనము ఈ నీతి మార్గములో ఈ విశ్వాస యాత్రను కొనసాగించుతున్నప్పుడు మనకు అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి కష్టాలు, అనేకమైనటువంటి అవమానాలు, అనేకమైనటువంటి నిందలు, రకరకాలైనటువంటి పరిస్థితులు మనకు వస్తున్నాయి, తప్పక వస్తున్నాయి. మరి నీతిమంతులకు అనేకమైనటువంటి శ్రమలు వస్తాయని చెప్పేసి దేవుని వాక్యం చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 33. సమస్తము ఎరిగిన వాడని ఎవడును నీకు ప్రశ్న వేయన అవసరం లేదని 16:33 యోహాను సువార్త. సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించున్నాను. కాబట్టి నా వైపు చూసి మీరు ధైర్యం తెచ్చుకోండి. లోకమును, పాపమును, సాతాను జయించినటువంటి ఆ జయవీరుడు ఒక ప్రభు యేసుక్రీస్తు వారు మాత్రమే. కాబట్టి ఆయన నమ్మి, ఆయన విశ్వాసం ఉంచి, మారుమనసు పొంది, బాప్తిస్మం సాక్ష్యం కలిగిన వారై ఆయన శరీరం ఉన్నటువంటి సంఘములో అంగములుగా, అవయములుగా చేర్చబడి ఈ యొక్క విశ్వాస యాత్రను ఈ భూలోకంలో ఈ నీతి మార్గం అనుసరించి నడుచుకుంటూ ఉంటున్నారు. వారు ఎటువంటి శ్రమలు, ఆపదలు, ఇబ్బందులు, ఇక్కట్టులు మరి చిక్కున్న సందర్భంలో ఆయన మనకు తోడుగా ఉండి ఆయన బిడలు మొనపెట్టుకుంటూ ఉంటుండగా చెవి ఎగ్గి ఆలకించి నీతిమంతులు కలిగి శ్రమలు అనేకము అయితే వాటన్నిటిలో ఉండి వినిపిస్తారని నీతిమంతులు మొరపెట్టగా ఆ దేవుడు ఆలకిస్తానని ప్రభు కట్టుదిట్టముగా దేవుని బిడ్డలకు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మనం మరి ఒకప్పుడు అవినీతిపరులముగా, అపవిత్రులముగా, పాపులముగా ఈ లోకంలో మనం కొనసాగుతూ ఉంటాం. అయితే మనలను నీతిమంతులుగా తీర్చాం. చూడండి, అక్కడ తీతు పత్రిక, తీతు నియమం 3వ అధికారం 3వ వచనం రాసింది. 3వ వచనం చదవండి. ఎందుకనగా మనం కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారును, నానా విధముల దురాశలకు, భోగములకు దాసులమైంది కాలం గడుపుచు అసహ్యులమై ఒకరికొకరు ద్వేషించుచు ఉంటిమి గాని మన దేవుని యొక్క రక్షకుడైన దయను మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన యొక్క కృప కనికరముల చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయడం ద్వారా
మనలను రక్షించెను. కాబట్టి ఈ విధంగా మనము ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చి ఆయన్ని సేవించేటువంటి తన ప్రజలుగా ఏర్పరచుకున్నాడు. కనుక ఆయన బిడ్డలుగా మనము ఆయన సన్నిధిలో కూడి ప్రార్థిస్తూ ఉంటుండగా ఆయన చెవియొక్కి నీతిమంతుల మొర ఆలకిస్తారని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. మనం ఆ నీతిని అనుసరించి ఆయన మార్గంలో నడుచుకోవచ్చు. మరి శ్రమంలో, కష్టాలు, కొడుకులు, ఇబ్బందులు, మనం ఎటువంటి అవసరతలు కలిగి ఉంటున్నాము వాటిని అన్నింటినీ మనం ఆయన దగ్గర మనం పెట్టి ప్రార్థించుకున్నప్పుడు నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకించి వారి కార్యములన్నీ నెరవేర్చి సఫలపరుస్తేటువంటి దేవుడిని చూస్తున్నాం. చివరిలో మనం ఒక మాట కీర్తన గ్రంథంలో 138వ అధ్యాయము 8వ వాక్యంలో చదువుకుంటాం. కీర్తనలు సంగీతంలో 138 యెహోవా నా పక్షమున కార్యము సఫలం చేయను. యెహోవా నీ కృప నిరంతరం. తమిళ చదవండి ఆ మాట ఎట్లా చూద్దాం. అది కర్తర్ నమకి యావయం ఆయన మనకు సమస్త మేలు చేసేటువంటి దేవుడు. కాబట్టి మనం ఇక్కడ ప్రార్థిస్తుండగా ఆయన చెవియకి ఈ స్థలంలో చేయబడుతున్నటువంటి ప్రార్థన ఆలకించే దేవుడుగా మనకున్నాడని ఎరిగి మనము ఈ భూలోకంలో ఈ యొక్క విశ్వాస యాత్రను కొనసాగించుకుంటూ ఈ భూలోకంలో మనం ఏమైతే అవసరమో అక్కర్లు కలిగి ఉంటున్నామో మన యొక్క ఇబ్బందులు, ఇక్కట్లు మనకు ఏమైతే దేని నిమిత్తమైతే మనం పట్టుదలతో విశ్వాసంతో ఆయన సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాము ఆ ప్రార్థన ఆయన చెవియొక్కి ఆలకించి ఆ ప్రార్థనకు తగిన సమయంలో ఆయన మన కార్యములన్నీ నెరవేర్చేటువంటి దేవుడిని ఎరిగి ఈ యొక్క రాత్రి సమయంలో కొన్ని నిమిషాలు మనము మరి ఈ దేశంతో ఈ స్థలమందు ఈ ప్రార్థన మరి ప్రారంభించి ఇక్కడ కొనసాగిస్తుంటుండగా మరి దేవుడు ఏ ఉద్దేశంతో ఈ యొక్క కార్యం ఇక్కడ ప్రకటించున్నాడు ఆ ఉద్దేశం ఈ స్థలం నెరవేర్చుకున్నామన అనేక ఆత్మలు వచ్చి మరి ఆయన శరీరం సందర్భంగా చేర్చబడి రాబోయే దినంలో గొప్ప కార్యం, అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం జరిగినట్టుగా మనము కొంత సమయం ప్రభు సన్నిధిలో మనం మన యొక్క ఈ ముఖ్య ఉద్దేశం ఈ ప్రేయర్ ముఖ్య ఉద్దేశం ఆయన సన్నిధిలో పెట్టి మనం ప్రార్థించుకుంటాం. ఇంకా మీకు తెలిసినటువంటి విషయాలు ఏమైనా తెలిస్తే వాళ్ళ ఎవరైనా ఇబ్బందులు, ఇక్కట్లు, ఆరోగ్య బాధలు ఉంటే కూడా వాళ్ళ కొరకు కూడా ప్రార్థిస్తాం. గర్భిణీశ్వరం అనుగ్రహించినట్టు గర్భాలను బిడ్డలు లేనటువంటి వారు బిడ్డల కొరకు ప్రయాసపడుతుండగా వారికి గర్భం దయచేయట్లేదు. వివాహ కార్యాలు ఎదురు చూసే బిడ్డలకు వివాహ కార్యాలు జరిగినట్టుగా ఉద్యోగాలు కొరకు ఎదురు చూసే బిడ్డలకు ఉద్యోగాలు దొరికినప్పుడు మరి మనం కొన్ని విషయాలు ప్రార్థన చేసుకుంటాం. జీవు గల ఓ ఎంతైనా నమ్మదగిన మా ప్రియ రక్షక పాదాలు పొందున్నాయన మేస్తులయ్యా మీ స్తోత్రం రాజా, మీ స్తోత్రం దేవా ప్రభువా. ఇదిగో తండ్రి ఈ దినం మా ప్రభా తిరిగి ఈ సాయంకాలం ఈ రాత్రి సమయంలో మా దేవ ఈ ప్రేక్షకులు నా దేవ మమ్మల్ని మీరు సమకూర్చి తీసుకొచ్చిన మీ కృపను బట్టి ప్రభా స్తోత్రాలు వందనాలు తండ్రి. మీరు తీసుకొచ్చినటువంటి లేఖన భావం బట్టి ప్రభా స్తోత్రాలు వందనాలు తండ్రి. అవినీతి పనులు మమ్మల్ని మీరు నీతి పనులుగా చేసి దేవా మీ నీతి మార్గంలో నడిపిస్తూ ఓ దేవా తండ్రి మేము ఈ లోకంలో మా తండ్రి ఏమానైనా ఏమైతే అవసరంలో అక్కలు పెరుగుతున్నామో మా తల్లి ఎటువంటి ఇబ్బందులు, కొట్లు, ఎటువంటి వ్యాధులు, బాధలు మా తల్లి విధమైనటువంటి కార్యాలు ఉంటున్నాము. వాటన్నింటి మీ దగ్గర పెట్టి ప్రార్థించినప్పుడు ప్రభువా ఆ నీతి మంత్రులు పెట్టే మర మీరు సమీపించి ఆలకించి సహాయం ఇచ్చి దేవుడు తండ్రి నాయన మీరు మాకు తెలిచారు. అయా మీ స్తోత్రాలు వందనాలు తండ్రి. ఇప్పుడు మమ్మల్ని మా తండ్రి మీ సన్నిధిలో మా గొప్ప జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధిలో చేయబడినటువంటి ఈ ప్రార్థన మీరు అంగీకరించి ఆలకించి నాయన సహాయం చేయమని మీరు ముఖ్యంగా మా తండ్రి ఈ ప్రేయర్స్ మా తండ్రి ఏ ఉద్దేశంతో ఈ స్థలమందు నా దేవ ఏర్పాటు చేయబడి ఉన్నదో ఆ ఉద్దేశం నెరవేర్చుకొని తండ్రి మీ దాసుడిని మహిమలోకి
ఆహ్వానించుకున్నటువంటి నాయన నీ దాసులు ఇప్పుడు మీ మహిమలో మా తండ్రి కలిసి మీ దగ్గర ఉంటుండగా తండ్రి నాయన డాక్టర్ గోపాల్ దాస్ గారు ఆయన ఏర్పాటు చేసినటువంటి మా తండ్రి ఈ యొక్క పని పరిచయం ఈ దినం మా ప్రభు మరలా తండ్రి దాన్ని కొనసాగించడానికి తండ్రి దేవ అయ్యా మీరులకు మా తండ్రి మీరు ప్రభు చూపించారు దేవా దేవ తండ్రి మీ దాసురాలు సోదరి మా తండ్రి మా ఆయన గోపాల్ దాస్ గారు కూడా డాక్టర్ గోపాల్ దాస్ గారు కూడా తండ్రి నాయన మరి ఈ విషయంలో మా తండ్రి అంగీకరించి సోదరి కూడా మా ప్రభు సంతోషంతో మా తండ్రి ఈ యొక్క మా ప్రభు మా తండ్రి విషయంలో మా తండ్రి చాపచ్చిన కృపను బట్టి ప్రభా స్తోత్రాలు వందనాలు తండ్రి దేవా దేవ ఈ కార్యం మా తండ్రి ఏ ఉద్దేశంతో ఈ స్థలం ముందు మా తండ్రి ప్రారంభించబడింది ఆ ఉద్దేశం మీరు నెరవేర్చుకొని రాబోయే మీరు మీ యొక్క నామం మహిమార్థమై ఈ కార్యం జరిగించి నెరవేర్చుకుంటూ రాకని ప్రభావ ప్రార్థిస్తున్నాను దేవా తండ్రి ఈ సమయంలో మా తండ్రి గత మాసంలో కూడా నీ దాసురాలని మా తండ్రి నాయన అమెరికా దేశం నుండి క్షేమంగా ఇండియాకు తీసుకొచ్చి ఈ తన సొంత గృహంలో చేర్చారు ఇప్పుడు నీ దాసురాలు ఇక్కడ ఒంటరిగా ఉంటుండగా తండ్రి ఆమె యొక్క మా తండ్రి మరి ఇండియాలో మా తండ్రి ఉన్నటువంటి ఆ దినములన్నీ కూడా మా దేవ మీ దాసురాలతో మేరకు ఆదరణగా ఆశ్రయంగా నడిపించే నాయకుడు ఆమెకు మీరు జంటగా ఆంతని నడిపించే నాయకుడు మీ చిత్తములో మీ దాసురాలు నడిపించి దేవాన్ని ఆరోగ్యించడం వల్ల నా తండ్రి ఆమె యొక్క మా తండ్రి నాన్న ఈ యొక్క మా తండ్రి ఈ మద్రాసు పట్టణంలో మా తండ్రి నాయన ముగించుకొని మరలా మా ప్రభుత్వాన్ని తండ్రి అమెరికా దేశంలో ఉన్నటువంటి తన యొక్క కుమారుడు మా తండ్రి కుమార్తెలు వారి కుమార్తె మా తండ్రి నీ విడబోయి సుఖభద్రంగా చేరి అక్కడ మీ సంతోషంతో ఆనందంతో వారితో మా తండ్రి సంతోషించడాను మీ రాష్ట్రాన్ని మీ కృపలో కాపాడు సాధించడం కాక దేవాదేవ మంచి ఆరోగ్యంతో శక్తితో బలంతో నింపుని ప్రభావం ప్రార్థిస్తున్నాను అలాగే తండ్రి దేవ ఈ మా తండ్రి నాయన అనేక మంది మీ బిడ్డలు మా తండ్రి వస్తున్నటువంటి మీ బిడ్డలు మా తండ్రి మరి ఆయా స్థలాల్లో జరుగుతున్నటువంటి ఆయా కమ్యూనిటీస్కు అక్కడిక్కడ ఉన్నారు ఆయా అక్కడి మీ చిత్తమైతే మా ప్రభుత్వ రానుటువంటి మా తండ్రి ఆ ప్లేస్ సందర్భంలో మీ బిడ్డలు వచ్చి కలుసుకొని మా దేవ ప్రార్థించుకోవడానికి సహాయం చేయమని ప్రభు ప్రార్థిస్తున్నాం సమయంలో మా దేవ తండ్రి మీ బిడ్డలు మా తండ్రి ఇక్కడ ఆయన మరి యథారీతిగా తండ్రి ప్రార్థించేటువంటి ప్రార్థన పాలన్నీ కూడా మా ప్రభుత్వం మీ బిడ్డలు మా తండ్రి మీ సన్నిధిలో వినయించుకుని ఉన్నారు ప్రార్థన ఆలకించి ఉన్నారు తండ్రి తగిన సమయంలో మీరు నా తండ్రి ఈ ప్రార్థనకు మా తండ్రి నాయన మరి జవాబు దయచేసి ఈ యొక్క విన్నపాలన్నీ స్థితులుగా మార్చి ఓ దేవాన్ని నామాన్ని నియంత్రించుకుంటారు కాక ఓ దేవ ఈ కోరికను మీతో నడిపించి మీ యొక్క నామం నియంత్రించుకుంటూ తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ రానటువంటి మరలా మా తండ్రి పౌరులను సాయంత్రం ఆ యొక్క పరిస్థితులు సిద్ధపరిచి ఆయుధపరిచి ఇంకా నా తండ్రి అనేకమంది మా తండ్రి నూతనను కొత్త వారిని కూడా తీసుకురావాల్సిందిగా ప్రభావ ప్రార్థిస్తూ మీ దయగల్ల మీ కృపగల్ల గాయపడిన కర్మకి ఈ రాత్రి మమ్మల్ని సమర్పించుకుంటూ తిరిగి మరలా మేమందరూ మా యొక్క గృహాలు చేతులు సుభద్రంగా పోయి చేతులు సహాయం చేయండి మీ దయగల్ల మీ కృపగల్ల గాయపడిన మీ కర్మలోకి ఈ వినపములన్నీ సమర్పించుకుంటూ ఎపిఎస్సి 3:20 ప్రకారం మేము అడుగు ఊహిన వాటించుకుంటే ఊహించే వాటించుకుంటే మీరు అత్యధికముగా శక్తిగా దేవుడు నమ్మి ఈ వినపములను పాడాలు సమర్పించి మా ప్రభు మా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వెళ్తున్నాము తండ్రి ఆమేన్. మన పరలోకపు తండ్రి దేవుని ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధ ఆత్మదేవుని కన్యుని సహవాసం ఐక్యం ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంలో ఈ యొక్క దినంలో ఈ ప్రేయర్స్లో కూర్చుంటూ మనందరికీ సర్వలోకంలో సకల పరిస్థితులు సేవకు నడిపించును గాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.